ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ ఎలా చేయాలో చూద్దాం. చికెన్లో కావాల్సినవి తెల్లవాయలు, అల్లం, కొబ్బరి, ఎర్రగడ్డలు, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ ఇంకొక స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు మెత్తగా మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలో కొన్ని నీళ్ళు వేసి ఆడించుకుందాం మెత్తగా. ఇప్పుడు చికెన్ బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో సగం నెయ్యి, సగం ఆయిల్ వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే చికెన్ టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడితేనే చికెన్ టేస్ట్. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు యాలక దంచుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 యాలకలు వేసి మెత్తగా దంచుకుందాం. ఇదో యాలకలు ఆయిల్లో వేద్దాం. తర్వాత ఆనియన్స్, ఎర్రగడ్డలు బాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకుందాం. చికెన్లో యాలకలు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది చికెన్కు, ఫ్లేవర్. ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. ముక్కలకు ఫస్టే పసుపు, ఉప్పు వేసుకుంటే నీచు స్మెల్ అనేది ఉండదు. ఇప్పుడు కలబెట్టుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఉడికించుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వాటర్ అంతా చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయి. ఇదంతా పోయిన తర్వాత మసాలా వేసుకొని వేయించుకుందాం. కారం పొడి, మసాలా. ఇప్పుడు ఇందులో మసాలా ఆరెంజ్ పెట్టుకున్నాం కదా, మసాలా వేద్దాం. గ్రేవీ రావాలి కదా, ఇంకొంచెం వేసుకుందాం. మరీ ఎక్కువైనా మసాలా కూర బాగుండదు. ఇప్పుడు కారం పొడి వేసుకుందాం. ఇందులోనే కారం పొడి బాగా కారంగా ఉంది, 2 స్పూన్స్ సరిపోతాయి. లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ముక్కలకు అంతా పట్టేటట్టు ఈ మసాలానంతా బాగా కలుపుకోవాలి. కలుపుతూ బాగా వేయించాలి.
బాగా ఎర్రగా వేగిన తర్వాత అడుగంటుతుంది అనేటప్పుడు కొన్ని వాటర్ వేసుకొని తగినన్ని వాటర్ ముక్కలు ఉడికేమైనా మూత పెట్టుకుందాం. ఇందులో ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం తక్కువైంది. ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఇప్పుడు అడుగు అంటుతుంది కదా, ఇప్పుడు వాటర్ వేసుకుందాం, తగినన్ని వాటర్. ఇంకొన్ని వేసుకుందాం. జొన్న రొట్టెలోకి కాబట్టి కొంచెం పులుసు గ్రేవీ ఉంటే బాగుంటుంది కలుపుకునేకి రొట్టెలోకి. ఇంకొన్ని వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్, ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. ఇంత వాటర్ అయితే సరిపోతుంది. ఒకసారి అలా కలుపుకొని ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం పైన, సరిపోతుంది. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటాం ఫ్రెండ్స్ మేము, అందుకే కొంచెం ఎక్కువ వేసిన కారం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇది ఉడికేలోపు ఆ జొన్న రొట్టెకు ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు జొన్న రొట్టె కాల్చుకునేకి గ్యాస్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకుందాం. ఆల్రెడీ కడిగి పెట్టినా కొంచెం అలా తుడుచుకునేసి రొట్టెకు ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు పిండి వేసుకుందాం. చాలు ఫ్రెండ్స్, 3 రొట్టెలు అవుతాయి ఈ పిండికి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంతమంది వాటర్లో వేసుకుంటారు సాల్ట్, నేను ఇలా పిండిలోనే చేసుకునేది అలవాటు ఫ్రెండ్స్ నాకు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్లో నీళ్ళు వేసి కలుపుకుందాం గట్టిగా. స్టవ్ మీద రొట్టె పెనం పెట్టుకున్నాం ఫ్రెండ్స్, అది హీట్ అయ్యేలోపు రొట్టె తట్టి రెడీ చేసుకుందాం. నాకు బండ మీద చేసేది రాదు ఫ్రెండ్స్, ఇలా బట్ట మీదనే చేసుకుంటా, బాగుంటాయి రొట్టెలు ఇలా చేసుకునేవి కూడా. ఇలా మనం కావాల్సినంత సైజులో తట్టుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు, మందం లేకుండా పతలాగా అయితే బాగుంటాయి రొట్టెలు. ఇప్పుడు పెనం హీట్ అయింది, ఈ రొట్టెని వేసుకుందాం. కొంచెం కాలిన తర్వాత తిప్పుకుందాం. ఇప్పుడు రొట్టె వేయకుండా ఇలా చుట్టూ చిన్నగా ఇలా అలా తగిసి ఇలా చెయ్యి ఆప పెట్టుకొని ఇలా తిప్పుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, రొట్టె అయింది. ఇలా కాలితేనే బాగుంటుంది. పట్ట మీద తట్టే రొట్టె కాబట్టి కొంచెం బాగా కాలాలి. అదే బండ మీద రొట్టెకైతే వేడి నీళ్ళు వేసి కలుపుతారు కాబట్టి ఎక్కువ కాలకపోయినా బాగుంటుంది. పిండి ఆల్రెడీ ఉడికింటుంది కాబట్టి వేడి నీళ్ళతో. ఇప్పుడు ఈ రొట్టె అయ్యింది, ఇంకో రొట్టె వేద్దాం. చికెన్ కూడా బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్, ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి. ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది, సరిపోతుంది. ఫ్రెండ్స్ మేము ధనియాల పొడి రసం పొడి అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మీకు కావాలంటే కనుక కామెంట్లో అడగండి, ఎలా తయారు చేస్తామో చూపిస్తాం. మా అత్త చాలా బాగా చేస్తుంది ఇంట్లోనే. మేము ఎన్నో ఇయర్స్ నుండి ఇంట్లోనే వాడుతున్నాం ఫ్రెండ్స్, ధనియాల పొడి, రసం పొడి, మసాలా పొడి అన్నీ. కావాలంటే మీకు రెసిపీస్ చేసి చూపిస్తాం, వీడియో పెడతా ధనియాల పొడి. అందుకు ఫ్రెండ్స్ వాయిస్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు, ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నా, ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్. ఇదిగోండి ఫ్రెండ్స్, రొట్టెలు బాగున్నాయా? కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో. ఇంకొకటి
చికెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.